ఇంకా హైలైట్ గా అనిపిస్తున్నటువంటి అంశాలు ఏమున్నాయి ఇక్కడ? స్వేచ్ఛలు చూస్తే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని భవన్కే పరిమితమైన గులాబీ నేతలంట. సోషల్ మీడియాలోని హడావిడి, ప్రజాక్షేత్రంలో లేని సందడి, ప్రతిపక్షంలో ఉన్న కానరాని పోరాట పటిమ, కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడంలోనూ వెనకంజ, పార్టీ తీరుపై నైరాశ్యంలో గులాబీ క్యాడర్. ఇక స్థానిక ఎన్నికల వేళ ఎందుకు దుస్థితి? గెలిచిన అభ్యర్థులు ఉండరనే అనుమానమా? ఆర్థికంగా నష్టపోవడం ఎందుకని ఆలోచిస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో వెనకబడిందని, సమస్యల్ని గాలికి వదిలేసి కేవలం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లకే పరిమితమైందని చర్చ జరుగుతున్నది. హైదరాబాద్లో ఉండే పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుందా? ప్రజల సమస్యలను నాయకులకు పట్టవా? కేవలం మీడియాలో మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయా అనేది ఇప్పుడు క్యాడర్లో హాట్ టాపిక్ అయింది. నాయకత్వం కూడా చూడనట్లు వదిలేస్తున్నట్టు. ఏముందా? ఇంకేముంది? కారు ఎప్పుడైతే అసెంబ్లీలో ఓటమి పాలైందో అప్పుడే కారు పని అయిపోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 4 టైర్లు పంచర్ అయిపోయింది. కారు పరిస్థితి ఏంటంటే కదలలేని సిచ్యువేషన్. ఈ కదలలేనటువంటి ఈ అంబాసిడర్ కార్ని ఎంత రిపేర్ చేస్తే ఏం లాభం? పైసలు ఖర్చు తప్ప అది పనిచేయదు. ఆ స్టీరింగ్ తిరగదు, ఆ టైర్లు ముందుకు పోవు. ఇక అది బీఆర్ఎస్ పార్టీ కూడా అర్థమైంది. ఇక లోకల్ బాడీ ఎన్నికలు ముచ్చటంటారా? లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి ఏం చేస్తారు? ఇక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద కొట్లాడరు. మీ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాడు, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడు. ఇక మీకెందుకు లోకల్ బాడీ ఎన్నికలు? ఇక మీరు పోటీ చేసి ఏం ఉద్ధరించేది ఉన్నదాడ? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నటువంటి ముచ్చటంట. అది నేను అంటున్నది కాదు. మా పెద్ద సారు ఫామ్ హౌస్కే పరిమితమే, మా చిన్న సారు ఫార్ములా ఈ రేస్ కేసులో తిరగబట్టే, మా హరీష్ రావు సారు కాళేశ్వరం కేసులో తిరగబట్టే, మొత్తం మా పార్టీ అగ్రనేతలంతా కేసుల చుట్టూ విచారణ చుట్టూ తిరగబట్టే, మా కారు టైర్లు పంచర్ అయ్యి అది షెడ్కే పరిమితమే. ఈ టైంలో మా పరిస్థితి ఏందని కార్యకర్తలు ఆలోచన చేస్తున్నారట. లోకల్ బాడీ ఎన్నికల్లో మేము సర్పంచ్గా నిలబడాలా వద్దా? ఎంపీడీసీగా పోటీ చేయాలన్నా వద్దా? జెడ్పీడీసీగా బరిలోకి దిగాలన్నా వద్దా? మరి బరిలోకి దిగితే మా పార్టీ నుంచి ఏమైనా ఫండింగ్ వస్తుందా రాదా? ఖర్చు పెట్టుకున్నాక మేము గెలుస్తామో గెలవమో? మా అగ్రనేతలే సలిసప్పులు లేదు, మరి మేము ఉరుకులాడ ఏం చేయాలని చెప్పేసి కింది స్థాయి కార్యకర్తలు నారాజు అవుతున్నారట. మా పార్టీ నేతలు భవన్కే పరిమితం అయిపోయారు, మీడియాలో ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయారు, గ్రౌండ్లోకి వస్తలేరు, రియాలిటీ చూస్తలేరు, కార్యకర్తలు పలకలిస్తలేరు, వాళ్ళకు కొంచెం ధైర్యం కూడా చెప్తలేరు. ఈ టైంలో మేము ఏం చేయాలని చెప్పేసి తల పట్టుకుంటున్నారట. ఒక్కొక్క కార్యకర్త నెత్తి కొట్టుకుంటున్నారట. ఏంద్ర నాయన మా పరిస్థితికి ఇట్లా 10 ఏళ్ళు మేము మొత్తం తెలంగాణతో ఏళ్ళాము, 10 ఏళ్ళు మేము అరే మా ఖద్దరు చొక్కాలని ఇట్లా చకచక మెరిసినాయి. ఇక ఏడాదిన్నర కూడా కాకపోయి అధికారం కోల్పోయి మా చొక్కలన్నీ నలగబడ్డాయి, మా పరిస్థితి దారుణంగా అయింది, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, ధైర్యం చెప్పేటోళ్ళు లేకపోయా, ఏం చేద్దామని చెప్పేసి ఆలోచనలో పడ్డట. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మరి సోషల్ మీడియాలోని హడావుడి, ప్రజాక్షేత్రంలో లేని సందడని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఓ వార్తా కథనం కనిపిస్తున్నది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, వాళ్ళు కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దొరకడు. ఈ కాళేశ్వరం కమిషనో, గొర్రెల స్కామో, బర్రెల స్కామో ఇక ఇవన్నీ నడుస్తున్నాయి కదా, ఇవి ఇప్పుడు కనుక తప్పితే మళ్ళీ ఎప్పుడు దొరకరని ఇక విచారణలు అయితే వేగవంతమైనాయి, చివరి దశలో వచ్చినాయి. కాబట్టి ఏమవుతుందో చూడాలి. చట్టం తన పని తాను చేసుకపోతే మరి ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది చట్టమే తెలుస్తుంది. సో ఇన్ని విచారణలు జరుగుతున్న వేళ ఏం జరుగుతుందో ఏమో చెప్పలేము మనం. ఇక జూబ్లీస్ ఆశలు రేసులో ఆశావాహులు సరైన అభ్యర్థి కోసం తలమునకనంట. ఈ నెల 29న రాష్ట్రానికి అమిత్ షానంట. నియోజకవర్గంలో కీలకంగా మైనార్టీ ఓట్లు, బీజేపీ ఆశలు నెరవేరేనా అంటూ వార్త కనిపిస్తుంది. ఈ బీజేపీకి సంబంధించిన, కాంగ్రెస్ సంబంధించిన మరి ఏదైతే జూబ్లీస్ ఉప ఎన్నిక ఉన్నదో మాగంటి